వ్యవసాయ ఉద్యాన ఆక్వా రంగంపై పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం తీవ్రంగా ఉంది. యాంత్రీకరణపై ఆధారపడ్డ తమకు అదనపు ఖర్చులు అవుతున్నాయని రైతులు అంటున్నారు. 20% వ్యయం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరలు మాత్రం 1 నుంచి 8% మాత్రమే పెరిగాయంటున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కోరుతున్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తో పాటు డీజిల్ ధర కూడా దాదాపు అమాంతంగా పెరుగుతూ రావడం గడిచిన 4 దఫాలు అంటే వారం 10 రోజుల్లోనే దాదాపు 10 రూపాయల వరకు కూడా పెరగడంతో ప్రస్తుతం రైతులపై తీవ్ర భారం పడింది. మరి రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులకు సంబంధించి ఎటువంటి నష్టం జరుగుతుంది? ప్రస్తుతం రైతు సంఘాల నాయకులు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి సార్ ఈరోజు రైతులపై పెనుభారం పడుతున్నట్టు కూడా అనేక మంది రైతులు కూడా చెప్తున్నారు. ఏ విధమైన భారం పడుతుంది రైతుల మీద? ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. రెండోది ఆక్వా సాగు కూడా ఎక్కువ ఉన్నది. రెండోది ఆహార పంటలు కూడా, వరి ఇట్లాంటి పంటలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోవడం వల్ల ఇవాళ మొత్తం ఈ భారం అంతా కూడా వ్యవసాయ సాగు ఖర్చుల మీద పడతా ఉన్నది. అంటే సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా వరి పంట అయితే ఇవాళ యాంత్రీకరణ కూడా బాగా పెరిగింది. అంటే వరి పంటే కాదు, ఇతర అన్ని పంటల్లో కూడా యాంత్రీకరణ పెరిగింది. మరి యంత్రాలు వినియోగించాలంటే డీజిల్ అవసరం ఉంది. మరి ఆ డీజిల్ కాస్త 10 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. ఇవాళ జిల్లాలో అత్యధిక, అంటే భారతదేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ విస్తీర్ణ గల జిల్లాగా ఏలూరు జిల్లా ఉన్నది. మరి ఆయిల్ పామ్ గెలల్ని కోత కోసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి మిల్లులకు తరలించాలంటే వాళ్ళ ట్రాక్టర్లు కానీ ఇతర యంత్రాలు కానీ ఉపయోగించాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఆ రకంగా చూస్తే ఆ రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. పెరిగిన ధరలతో అటు ముడిసరుకు ధర పెరిగితే ఆక్వా మేత రేటు పెంచుతున్నారు, లేదా ఇతర ధరలు పెరిగితే కార్పొరేట్ సంస్థలు రేట్లు పెంచుతున్నాయి. రైతుకు మరి గిట్టుబాటు ధరలు ప్రభుత్వం పెంచుతున్నాయా? అటు రొయ్యకు సంబంధించి ధరలు పెంచలేదని కూడా అటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి రేటు పరిస్థితి ఎలా ఉంది? పామాయిల్ రేటుకి గిట్టుబాటు ధర అందుతుంది అనుకోవచ్చా? పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగినప్పుడల్లా మరి వారి ధర కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మొన్న కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకి మద్దతు ధరలు కూడా ప్రకటించింది. ఆ ధరలు చూస్తే వరికి కేజీకి 72 పైసలు పెంచారు, మొక్కజొన్నకి అయితే కేజీకి 10 పైసలు పెంచారు. కానీ ఇవాళ ఎరువుల ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ చూస్తే దాదాపు 20% పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే మద్దతు ధరలేమో 1% నుంచి 0.01% నుంచి 8% మాత్రమే మద్దతు ధరలు పెంచారు ఏ పంట ధర చూసుకున్నా సరే. కానీ ఇవాళ పెట్రోల్ డీజిల్ అలాగే ఎరువులు ఇవన్నీ చూస్తే 20% పైగా పెరిగిన పరిస్థితి ఉన్నది. అంటే సాగు ఖర్చులు 20% పెరిగిన పరిస్థితి ఉన్నది. కానీ రైతులకు సంబంధించిన మద్దతు ధరలు మాత్రం ఇవాళ 8% లోపే పెంచిన పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా చూస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగట్లేదు. మరి పెంచిన సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచడం లేదు. మరి ఈ రకంగా కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. యూరియా ధరలు ఇతర ఎరువుల ధరలు పెరగడానికి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా సాగుగా చూపిస్తా ఉన్నారు. ఇవాళ ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవాళ కాంప్లెక్స్ ఎరువుల ధరలు దారుణంగా పెరిగిపోయినాయి. ఒక బస్తాకు వచ్చే 300-400 రూపాయలు పెంచిన పరిస్థితి ఉన్నది. ఈ ధరలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. మార్కెట్లో షార్టేజ్ చూపిస్తా ఉన్నారు. దీనివల్ల కూడా బ్లాక్ మార్కెటింగ్ కూడా పెరుగుతా ఉన్నది. మరి దీనివల్ల కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. అంటే పెట్రోలు డీజిల్ ఎరువులు ఎన్ని ధరలు విపరీతంగా పెంచేయడం ద్వారా మొత్తం వ్యవసాయ రంగం కుదేలైపోయే పరిస్థితి ఏర్పడింది. చూస్తాం, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి, ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, కానీ దిగుబడికి సంబంధించినటువంటి మద్దతు ధర మాత్రం తమకు దక్కడం లేనటువంటి ఆవేదన రైతుల నుంచి ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రైతులు వ్యవసాయం మానేస్తే ఈ రంగాలన్నీ కూడా కుప్పకూలిపోయి అటు ఆహార కొరత కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే రైతు పండించినటువంటి పంటకు జరిగిన ఖర్చుతో పాటు 50% అదనంగా గిట్టుబాటు ధర అనేది కూడా స్వామినాథ్ కమిషన్ చెప్పినటువంటి ఆ సిఫార్సులను అమలు చేసి రైతులను ఆదుకోవాలి అంటూ కూడా అటు రైతు సంఘాల నాయకులు శ్రీనివాస్ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఏలూరు నుంచి.